హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు నేటి నుంచి కొత్త రూల్స్ అండి అందరికీ వర్తిస్తుంది. మరి ఆ కొత్త రూల్స్ ఏంటి? దాని పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే నేడు జూలై 1 తేదీకి చేరుకున్నాము. సాధారణంగా ప్రతి నెల 1 తేదీన దేశవ్యాప్తంగా అనేక ఆర్థిక మరియు పరిపాలనాపరమైన మార్పులైతే చోటు చేసుకుంటాయి. అదేవిధంగా ఈ రోజు నుంచి కూడా భారతదేశ వ్యాప్తంగా సామాన్య ప్రజల జీవితాలపై ప్రభావం చూపే కొన్ని కీలక మార్పులు అమల్లోకైతే వస్తున్నాయి. ఈ మార్పుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎందుకంటే ఇవి నేరుగా మీ జేబు పైన మరియు మీ దైనందిన కార్యకలాపాలపైన ప్రభావం అయితే చూపుతాయి. ముందుగా మనందరికీ అత్యంత కీలకమైన గుర్తింపు కార్డ్ అయినటువంటి ఆధార్ కార్డ్ విషయంలో ప్రభుత్వం కొన్ని సడలింపులతో పాటుగా నిబంధనలను కూడా పెట్టింది. మీ ఆధార్ కార్డ్‌లో చిరునామా లేదా ఈమెయిల్ అడ్రెస్ వంటి వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి ప్రభుత్వం మరొకసారి అవకాశం కల్పించింది. అయితే కేవలం ఈ వివరాలే కాకుండా మీ పేరు, పుట్టిన తేదీ లేదా బయోమెట్రిక్ వంటి ఇతర వివరాలను కూడా మార్చుకోవాలని అనుకుంటే ఇప్పుడు మీరు గతంలో కంటే ఎక్కువ మొత్తం అంటే దాదాపుగా రూ. 75 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్పుల వల్ల ఆధార్ కేంద్రాల వద్ద రద్దీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అవసరమైన వారు త్వరగా ఈ పనులను పూర్తి చేసుకోవడం మంచిది. మరోవైపు భారతీయ రైల్వే శాఖ ప్రయాణికుల భద్రత మరియు క్రమశిక్షణను దృష్టిలో ఉంచుకొని కఠిన నిర్ణయాలైతే తీసుకుంది. రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించే వారిపై ఇక నుంచి ఉక్కుపాదం మోపనున్నారు. గతంలో టికెట్ లేకుండా దొరికితే తక్కువ జరిమానాతోనే వదిలిపెట్టేవారు. కానీ నేటి నుంచి కనీసం 500 జరిమానాని రూ. 500కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారనమాట. దీంతో పాటు ప్రయాణ దూరాన్ని బట్టి అదనపు ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ముందుగానే టికెట్ కొనుగోలు చేసి ప్రయాణం చేయడం అనేది ఉత్తమము. ఇక గృహిణులకు మరియు సామాన్యులకు సంబంధించి ఎల్‌పీజీ సిలిండర్ ధరల విషయంలో ప్రతి నెల 1 తేదీన చమురు సంస్థలు నిర్ణయం అయితే తీసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర హెచ్చుతగ్గుల ఆధారంగా నేడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు. తగ్గే అవకాశం ఉంది. ఇది సామాన్యుల వం వంటి బడ్జెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్నయితే చూపుతుంది. కాబట్టి తాజా ధరలను ఒకసారి సరిచూసుకోవడం అవసరము. అలాగే విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకునే వారికి కూడా ఒక ముఖ్యమైన వార్త ఉంది. పాస్‌పోర్ట్ సేవలను పాస్‌పోర్ట్ సేవల రుసుములను కేంద్ర ప్రభుత్వం సవరించే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకునేవారు లేదా పాత పాస్‌పోర్ట్‌ను నవీకరించుకోవాలని అనుకునేవారు ఇకపై అదనపు భారాన్ని మోయాల్సి రావచ్చు. సేవల నాణ్యత పెంచేందుకు మరియు ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ ధరల పెంపు ఉంటుందని అయితే తెలుస్తోంది. ఆర్థిక రంగానికి సంబంధించి క్రెడిట్ కార్డుల వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రముఖ బ్యాంకులైనటువంటి ఎస్‌బీఐ తన క్రెడిట్ కార్డుల రీచార్జ్ పాయింట్ల విధానంలో మార్పయితే చేసింది. ముఖ్యంగా రెంట్ పేమెంట్స్ లేదా యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై వచ్చే రివార్డ్ పాయింట్స్‌ను తగ్గించడం లేదా నిలిపివేయడం వంటి మార్పులు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ పొందేవారు కూడా కొత్త నిబంధనను గమనించాలి. సో, నిర్దిష్టమైన మొత్తం ఖర్చు చేస్తేనే ఉచిత లాంజ్ యాక్సెస్ సౌకర్యం అయితే కల్పించాలని నిబంధనలను కఠినతరం చేశారు. అలాగే బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు కస్టమర్లను ఆకర్షించడానికి తప్పుడు వాగ్దానాలు చేయడం లేదా దాచిన హిడెన్ చార్జెస్‌తో తప్పుదోవ పట్టించకూడదని ఆర్‌బీఐ ఖచ్చితంగా అయితే ఆదేశించింది. రుణాల విషయంలో గానీ, ఇన్సూరెన్స్ పాలసీ విషయంలో గానీ కస్టమర్లకు పూర్తి సమాచారాన్ని స్పష్టంగా అందించాలని, ఒకవేళ ఏదైనా బ్యాంకు నిబంధనను అతిక్రమిస్తే కస్టమర్లు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. చివరగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు టాక్స్ పేయర్స్ గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ దాఖలు చేయడానికి జూలై 31నే ఆఖరి తేదీగా అయితే ఉంది. గడువు ముగియడానికి కేవలం ఒక నెల సమయం మాత్రమే ఉండటంతో చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు రాకుండా ఇప్పుడే మీ యొక్క రిటర్న్స్‌ను దాఖలు చేయటం మంచిది. సమయానికి పన్ను చెల్లించడం వల్ల జరిమానాల నుంచి తప్పించుకోవడమే కాకుండా దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావచ్చు.
ఇవన్నీ కూడా నేటి నుంచి అమలు కానున్న ప్రధాన మార్పులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీటిని గమనించి తమ పనులను ప్రణాళికాబద్ధంగా చేసుకోవాలని జెప్పేసి సూచించడమైనది.